హాయ్ ఫ్రెండ్స్, మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మంచిర్యాలకు వచ్చాము. ఎప్పటి నుండో ఎల్లమ్మ తల్లికి చేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ చాలా రోజుల నుండి కుదరడం లేదు. అనుకోకుండా మంచిర్యాల రావడము, అది ఆదివారం కలిసి రావడంతో అమ్మవారికి మొక్కులు చెల్లించాలని అనుకున్నాం. గుడికి వెళ్ళగానే అక్కడ అమ్మవారి గుడి ఇంత బాగుంటుందని అనుకోలేదు. గర్భగుడిలో కొంతమంది భక్తులు ఉండడంతో మమ్మల్ని అయితే కాసేపు వెయిట్ చేయమన్నారు. తర్వాత మేము లోపలికి వెళ్ళగానే అమ్మవారి రూపం చూస్తే కళ్ళు తిప్పుకోకుండా అలాగే అమ్మవారిని చూస్తూ ఉండాలనిపించే అంత అందంగా అమ్మవారు ఉంది. మేమైతే అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యాలతో పూజ చేసుకున్నాం. అమ్మవారి చుట్టూ ఉన్న దేవతల మూర్తులను పూలు పెట్టి పూజించుకున్నాం. తర్వాత అమ్మవారి హారతి ఎంత బాగా జరిగిందో మీరు కూడా చూసేయండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎక్కడ లేని విధంగా అమ్మవార్లు 7 అక్క చెల్లెళ్ళు అంటే ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి ఇలా 7 అక్క చెల్లెళ్ళు ఒకే దగ్గర ఉండడము విశేషం. మనం దర్శించుకోవాలంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర కాకుండా అందరినీ ఒకే దగ్గర దర్శించుకునే ఒకే ప్లేస్ మంచిర్యాలలో ఉంది. ఇక్కడ అమ్మవారి మొక్కులు చెల్లించుకొని పూజా కార్యక్రమము ముగించుకొని ఇంటికి వచ్చేసాం.